ప్రస్తుతం వరిలో అక్కడక్కడ అగ్గి తెగులు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా వాతావరణంలో రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు, మరియు పగటి ఉష్ణోగ్రతలు 25, 30 డిగ్రీలు ఉన్నట్లయితే, అదేవిధంగా వరుసగా ఒక వారం రోజుల పాటు మంచు కురుస్తూ ఉన్నా కూడా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అగ్గి తెగులుకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వరి ఆకుల మీద గమనించినట్లయితే నూలు కండె ఆకారపు మచ్చలు ఏర్పడి అవి పెద్దవిగా అవుతూ ఉంటాయి. ఈ మచ్చ కొన భాగం అంచులు కూడా గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. మధ్య భాగం మాత్రం బూడిద లేదా తెలుపు రంగులో ఉంటాయి. ఈ మచ్చలు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే ఒకదానికొకటి కలిసిపోయి ఆకులు పూర్తిగా ఎండిపోయినట్లు, కాలినట్లు కనిపిస్తుంటాయి. పొలం దూరంగా ఉంచి గమనించినట్లయితే ఇదొక పొలం కాలిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగులే తర్వాత దశలో మెడ విరుపుగా మారి 40-50% వరకు వరి దిగుబడిని తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముందు జాగ్రత్తగా ట్రైసైక్లోజోల్ మరియు మ్యాంకోజెబ్ కలిసిన మందు 2.5 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ అనే మందు 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ అనే మందు 2.5 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే వ్యాధి ఉధృతిని బట్టి ఈ మందులు మార్చి 10-15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవటం ద్వారా వరిలో అగ్గి తెగుల్ని నివారణ చేసుకోవచ్చు.